హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. బెల్లమన్నం ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసిందే. బట్ రెగ్యులర్గా చేసే బెల్లమన్నంలో ప్రోటీన్ ఉండదు కదా. అయితే ప్రోటీన్ రిచ్ బెల్లమన్నం చేద్దామా? శనగపప్పు వేసి లెట్స్ గో. ఫస్ట్ 1 కప్ రైస్ అండ్ 1 కప్ శనగపప్పుని వాష్ చేసి పెట్టుకుందాం. దాంట్లో ఎలాంటి మట్టి అండ్ డస్ట్ లేకుండా ప్రాపర్గా వాష్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని ప్రెషర్ కుక్ చేసుకుందాం. త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాతకి ప్రెషర్ అంతా పోయిన తర్వాతకి ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, రైస్ అండ్ పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరీ పేస్ట్లా చేసుకోకండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ క్వాంటిటీస్ త్రూ చేస్తే పర్ఫెక్ట్గా మేము చూపించిన కన్సిస్టెన్సీలోనే కుక్ అవుతుంది. సో దీంట్లోకి 1.5 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పును కూడా బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని అంతా కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మొత్తం ఈ వేడికి బెల్లం అంతా కరిగేటట్టు కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా బెల్లం కొంచెం కరిగేంత వరకు కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి, బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ వేద్దాము. అలాగే 1.5 కప్ మిల్క్, ఆల్రెడీ వేడి చేసి పెట్టిన మిల్క్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. దీన్నంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా లూజ్గా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 1/2 కప్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్స్ అంటేనే ఫుల్ ఆఫ్ గీ కదా. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసాము. మీకు ఇంకా కావాలి గీ అంటే కూడా ఇంకొక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని కూడా యాడ్ చేయొచ్చు. ఎలాగూ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా గీలోనే రోస్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మేము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీతోటే ఆపేసాము. రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసి మిక్స్ చేసుకుందాము. అంతే అండి, చాలా ఈజీగా బెల్లమన్నం అనేది రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు రెడీ టు సర్వ్. చాలా క్విక్గా బెల్లమన్నంని చేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసే బెల్లమన్నం కాకుండా దీంట్లో కొంచెం చెనాదాలు యాడ్ చేయడం వల్ల కొంచెం ప్రోటీన్ అనేది దీంట్లో పెరిగింది. మీకు ఒకవేళ ఇంకా దీన్ని ప్రోటీన్ రిచ్గా చేసుకోవాలి అనుకుంటే 1/2 కప్ రైస్ 1/2 కప్ పప్పును కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా క్విక్గా ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా క్విక్గా ఏమైనా చేయాలి అని అనుకుంటే, అండ్ ఎస్పెషల్లీ డైట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా స్వీట్ చేసి పెట్టాలి అనుకుంటే ఇలా సింపుల్గా అండ్ హెల్దీగా బెల్లమన్నంని రెడీ చేసి వాళ్ళకి ఇవ్వండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే దీని టేస్ట్ ఎలా ఉంది అనేది మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.